ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ తెలుగు ఛానల్ ఇన్ ఆస్ట్రేలియా. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. మన ఛానల్లో రెసిపీ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైంది కదా, అందుకే నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను టేస్టీ పాలక్ పన్నీర్ రెసిపీతో. పాలక్ పన్నీర్ని మనం రెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు. ఒకటి టేస్టీ పాలక్ పన్నీర్, ఇంకోటి చాలా టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్. సో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెసిపీని. ఇక్కడ మీకు నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇస్తున్నాను, అలాగే ప్రాసెస్లో మీకు ఇంగ్రీడియంట్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం పన్నీర్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ డార్క్గా ఫ్రై చేసుకోకర్లేదు, కొంచెం కలర్ వస్తే సరిపోతుంది మనకి. మనం పన్నీర్ని నెమ్మదిగా కలుపుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూపించిన విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత మనం ఈ పన్నీర్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై అయిన పన్నీర్ని తీసేసిన తర్వాత సేమ్ పెనంలోనే మనం హోల్ గరం మసాలాని కూడా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగం, పువ్వు వేసుకొని అది కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలని కూడా వేసుకొని అది మనకి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యూజ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ కారం యూజ్ చేస్తున్నాను. మీరు స్పైస్ లెవెల్కి తగినట్లుగా ఎక్కువ తక్కువ కారాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే అది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న 4 టమాటోస్ని వేసుకొని బాగా కలుపుకొని అందులో రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మూత పెట్టి నేను ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటున్నాను. ఇక్కడ మన టమాటోస్ చూశారు కదా, పైనంత ఆయిల్ తేలి మంచిగా మగ్గిపోయాయి. సో ఇది నేను ఒకసారి కలుపుకొని అందులో ముందుగా నేను చిన్నగా తరిగి పెట్టుకున్న 400 గ్రాముల పాలకూరని కూడా వేసుకుంటున్నాను. సో ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకొని నేను ఒక 5 నిమిషాలు పాలకూర మెత్తగా మంచిగా కుక్ అయ్యే వరకు ఉడికించుకుంటున్నాను. పాలకూర వేసిన తర్వాత మూత పెట్టకండి. మూత పెట్టుకొని ఉడికిస్తే మనకి డిస్కలరేషన్ వస్తుంది పాలకూర. తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని అలాగే కసూరి మేతిని చేత్తో మంచిగా మెత్తగా నలుపుకొని దాన్ని కూడా వేసి కలుపుకుంటున్నాను. తర్వాత నేను ముందుగా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ని వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటున్నాను. ఇలా కొంతసేపు మనం మగ్గించుకోవడం వలన పన్నీర్కి కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. 2 నిమిషాలు మగ్గించుకుంటే మన కూర తయారైపోతుంది. ఈ కూర రోటీస్, నాన్, రైస్ ఇలా అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పాలక్ పన్నీర్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఇంకొక పాలక్ పన్నీర్ రెసిపీ కూడా కావాలంటే చెప్పండి, నేను ఆ రెసిపీని కూడా పోస్ట్ చేస్తాను. సో మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చి కలుసుకుంటాను. అంతవరకు బాయ్.